5 శతాబ్దాల కళ నెరవేరడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ఏ చిన్నపాటి తప్పు జరగకుండా భక్తి శ్రద్ధలకు తోడు మరింత జాగ్రత్తగా ఈ క్రతువును పూర్తి చేయడానికి వేల మంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయినా చాలామందిలో ఓ చిన్న సందేహం. శూన్యమాసంగా చెప్పుకునే పుష్యమాసం రాముడి విగ్రహ ప్రతిష్టకు సరైన నిర్ణయమేనా? ఇతరత్రా కారణాలతో ఈ ముహూర్తాన్ని నిర్ణయించారా అనే అనుమానం కలుగుతున్న వేళ రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న ఈ అమృత ఘడియలు అసలు ఏం చెబుతున్నాయి? శతాబ్దాల పాటు హిందువులందరూ ఎదురు చూస్తోన్న తరుణం అయోధ్యలో రామమందిర నిర్మాణం. అందులోని ముఖ్య ఘట్టం శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను పూర్తి చేసే సమయం. ఎందరో పండితులు విగ్రహ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించారు. అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పైన కొంతమంది తమ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ముహూర్తానికి ఉన్న విశిష్టత ఏమిటి? ఈ లగ్నంలోనే పుణ్య కార్యాన్ని పూర్తి చేయాలనే నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి? అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముహూర్తాన్ని నిర్ణయించారు. పుష్యమాసంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్ణయం సరైనదేనా అని సందేహాలు వెల్లువెత్తుతున్న వేళ ఈ కార్యక్రమాన్ని నిస్సందేహంగా నిర్వహించవచ్చునని జ్యోతిష్య గ్రంథం చెబుతోంది. ఎందుకంటే దేవతా ప్రతిష్టలకు పుష్యమాసం కూడా విశిష్టమైనదేనని జ్యోతిష గ్రంథాలే చెబుతున్నాయి. జనవరి 22 పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి సోమవారం అభిజిత్తో కూడిన మేషలగ్నంలో మృగశిర నక్షత్రంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ముహూర్త బలం ప్రకారం లగ్నంలో గురుడు, ద్వితీయంలో చంద్రుడు ఉచ్ఛస్థానంలో ఉన్నారు. లాభంలో శని స్వక్షేత్రంలో ఉండడం, అలాగే భాగ్యములో బుధ, శుక్ర, కుజులు ఉండడంతో ఇది దివ్యమైన ముహూర్తమని పండితులు చెబుతున్నారు. సర్వేషాం పౌష మాఘోద్వౌ విబుధ స్థాపనే శుభౌ అంటోంది పరాశర గ్రంథం. అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం, మాఘమాసం శుభకరమని దాని అర్థం. అంతేకాదు ఒక్కొక్క మాసంలోని ప్రతిష్టకు ఫలితాలను కూడా చెబుతోంది ఆ గ్రంథరాజ్యం. పౌషే రాజ్య వివృద్ధి స్యాత్ అంటోంది. అంటే పుష్యమాసంలో దేవతా ప్రతిష్ఠ జరిగితే రాజ్యం విశేషంగా అభివృద్ధి చెందుతుందని అర్థం. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో పుష్యమాసాన్ని శూన్యమాసంగా చూస్తాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన పుష్యమాసం వివాహాలు, గృహారంభాలు, గృహప్రవేశాలకు పనికొస్తుందని ముహూర్త గ్రంథాలలో స్పష్టంగా ఉంది. మకరస్తే సూర్యే పౌషే శుభం అని అంటూనే నిషేధస్తు ధనురర్క విషయ అని పీయూషధార స్పష్టంగా చెప్పింది. తర్వాత 22వ తేదీన తిథి ద్వాదశి. ఆ తిథి తప్ప ఇంకేమీ దొరకలేదా అంటే దానికి సమాధానం చెబుతున్నారు జ్యోతిష పండితులు. ద్వాదశి తిథికి అధిపతి విష్ణు భగవానుడు. యద్దినే యస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి అంటారు. అంటే విష్ణు భగవానుని అవతారమైన శ్రీరామచంద్రుని ప్రతిష్టకు ద్వాదశిని మించిన తిథి ఏమున్నదని దాని అర్థం. ద్వాదశ్యాం హరేశ్చ అని అగ్నిపురాణం కూడా చెబుతోంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు నిర్ణయించిన తేదీ విషయం అలా ఉంటే
ముహూర్తం మిట్ట మధ్యాహ్నం 12:30 నిర్ణయించడం సరైనదేనా అనే మరో సందేహం కూడా వినిపిస్తోంది. మరి సీతారాముల వారి కళ్యాణం కూడా అదే ముహూర్తానికి జరుగుతుంది కదా. ఆ లగ్నానికి రాని విఘ్నం ప్రాణ ప్రతిష్ఠ చేయాలని భావిస్తే అనుమానాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలని భావిస్తోన్న సమయం ఎందుకు అంత వైశిష్ట్యం? ప్రాణ ప్రతిష్ఠ జైన మతం, హిందూ మతంలో విస్తృతంగా నిర్వహించే ఆచారం. ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహాన్ని నెలకొల్పడమే కాదు, ఇదొక శక్తివంతమైన ప్రక్రియ. పవిత్రీకరణ ప్రక్రియను అనుసరించి దేవాలయంలో దేవతామూర్తులను ప్రతిష్ఠించి దేవుడి శక్తిని అందులోకి ఆహ్వానిస్తారు. వేద శ్లోకాలు, మంత్రోచ్చారణల మధ్య పూజారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకే ఇది విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయినా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రేరేపించి దేవుళ్ల పవిత్ర నివాసంగా లోతైన బంధాన్ని సైతం ఏర్పరుస్తారు. ఇక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అభిజిత్ ముహూర్తాన్ని నిర్ణయించారు. చరలగ్నంలో నిర్వహిస్తున్న ఈ సమయంలో గ్రహస్థితి బాగుందా అనే ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే అభిజిత్ లగ్నంలో ఏ కార్యక్రమం చేసినా అది అక్షయ ఫలితాన్ని ఇస్తుందని మత్స్య పురాణంలో చెప్పబడింది. అంతేకాక శత్రు నిర్మూలనం జరిగి తీరుతుంది. 22వ తేదీన నిర్ణయించిన లగ్నంలో గురుడున్నాడు. ఎన్నో దోషాలను పోగొట్టే విధంగా లగ్న బలాన్ని ఈ ముహూర్తం కలిగి ఉంది. మేషం చరలగ్నమైన నవాంశలు ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండడం దోషరహితంగా మారి స్థిర ద్విస్వభావ లగ్నాలు ఏవి కూడా మేషలగ్నమంత బలం కలిగి లేవు. లగ్నే స్థిరే చోరభయ రాశియుక్తే నవాంశకే చోరభయగే స్థిరేవా అని వశిష్ఠ సంహిత చెబుతుంది. అంతేకాకుండా లగ్నం నుండి ద్వితీయ భావమందు చంద్రుడు ఉండడం ఎంతో శుభప్రదం. దీనివల్ల రాబోయే కాలంలో ఈ ఆలయం ఎన్నో తరాల పాటు దేదీప్యమానంగా విరాజిల్లుతుందని చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా ఈ ప్రభావంతో దేశమంతటా రామమందిరాలు ఏర్పాటు చేస్తారు. దేశంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక అభిజిత్ లగ్నానికి ఎంతో విశిష్టత ఉంది. దీనికి తోడు శ్రీరామచంద్రమూర్తి జీవితంలోని కీలక ఘట్టాలన్నీ కూడా ఈ ముహూర్తంలోనే జరిగినట్టు చెబుతూ ఉంటారు. అందుకే ఈ ముహూర్తాన్ని నిర్ణయించారని, ఈ కాలంలో ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తరువాత ఈ మందిర కీర్తి మరింతగా విశ్వవ్యాప్తం అవుతుందని పండితులు సెలవిస్తున్నారు. ఇంతకీ అభిజిత్ లగ్నానికి శ్రీరామచంద్రమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని అందరికీ తెలుసు. మధ్యాహ్న సమయంలో ఎవరి వివాహాలు జరగవు, ఒక సీతారాముల వారివి తప్ప. శ్రీరామనవమి రోజున ఈ ముహూర్తంలో వివాహం జరిపించడానికి మరో కారణం అదే లగ్నంలో శ్రీరాముల వారు జన్మించడం. అంటే
రాముడు పుట్టిన సమయం, వివాహ ముహూర్తం రెండూ ఒకటే. అయితే అభిజిత్ లగ్నంలో వివాహం జరిగిన కారణంగానే సీతారాముల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పినా లగ్న బలం ముందు ఆ తర్కం నిలబడదు. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో శ్రీరాముల వారు జన్మించారు. ఇక అభిజిత్ ముహూర్తంలోనే సీతారాముల వారి వివాహం జరిగింది. అంతేకాదు 14 ఏళ్లు అరణ్యవాసం, రావణ సంహారం అనంతరం జానకీ సమేతంగా అయోధ్యకు చేరిన రాముడు చైత్రశుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడు. ఇలా చైత్రశుద్ధ నవమి, అభిజిత్ ముహూర్తాలు శ్రీరాముల వారి జీవితంతో పెనవేసుకుపోయాయి. అభిజిత్ లగ్నం ప్రస్తావన పురాణితిహాసాల్లోనే ఉంది. అందుకే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు అదే ముహూర్తాన్ని నిర్ణయించడంతో మరోసారి చర్చల్లో నిలిచింది. శ్రీరాముల వారి జీవితంలో అంతలా పెనవేసుకున్న అభిజిత్ లగ్నంలోనే శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడం యాదృచ్ఛికం కన్నా దైవ నిర్ణయం అని చెప్పడం తప్పేమీ కాదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.